ప్రజెంట్ రాజలింగమూర్తి ఇంటి పక్కకు ఉన్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలు రాజలింగం క్యారెక్టర్ ఏంటి, అతను ఎలా ఉంటాడు, ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజలింగమూర్తి ఎట్లా ఉంటాడు? రాజలింగమూర్తి నాగవెల్లి, ఆయనే మా వాడలో కానీ మన భూపాలపల్లి కానీ నాకు తెలిసినంత వరకు అయితే మంచి వ్యక్తే. బయట ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. నేను అంత ఇంటర్నల్గా కానీ బాటంగా కానీ పెద్దగా ఏం లేదు, మాతోని కలివిడిగా ఉంటాడు. ఇది మన వినాయక చవితి ఎగపడి కావచ్చు, ఏదైనా సంబరాలు కావచ్చు, మైసమ్మ చేసినాడు, ఇట్లాంటివి ఉంటాయి కదా, అప్పుడు మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. అంతవరకే తెలుసు. మీ ఇంటి పక్కకి ఇల్లే కదా ఆయనది? పక్క ఇల్లు. ఓకే. అక్కడ ఈయన మీద ఏమన్నా నెగిటివ్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉండేదా, ఈ కొన్ని ఆరోపణలు అనేది? ఆయనకు మరి బయట ఏం జరిగేదో నాకంత తెలియదు, ఎందుకంటే నేను సరిగా ఇంటి దగ్గర ఉండను. నేను చిన్న అంగల్లా అట్లా అమ్ముకొని నేను బయట తిరిగే మనిషిని, పెద్దగా నాకు అంత లేదు. కానీ మా వాడలో కావచ్చు బయటనైతే మంచిగానే ఉంటాడని తెలుసు. అవి ఏం కారణాలు మరి ఎందుకు జరిగిందో అదైతే వాస్తవంగా నాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే నేను నిన్న లేను, నేను చెల్పూరు అంగట్లో ఉన్నా. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నైటు ఫోన్ వచ్చింది, మా మిస్సెస్ ఫోన్ చేసింది, ఇట్లా అన్న జరిగింది అని అంటే నేను హాస్పిటల్కి వెళ్ళి ఆయన డెడ్ బాడీని చూశాను. నైటు 10 o'clock దాకా అక్కడే వెయిట్ చేసి ఇక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక ఇక మరి 12 గంటల లాగానైతే చూసాం, కానీ ఇక సిచ్యువేషన్ ఏం తెలియదు, న్యూస్ చూసుకుంటున్నాం. వాళ్ళ భార్య చెప్పినట్టు గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపణలు ఉన్నాయి అంటున్నారు, దాని గురించి మీ మధ్యలో ఎప్పుడన్నా టాపిక్ వచ్చిందా? అది ఏం తెలియదు నాకు. ఆయన అది ఇంటర్నలో మరి ఎక్స్టర్నలో అది ఆయన ఎవరితోనే ఎలా ఉంటాడో విషయాలు నాకు అంతగా ఐడియా లేదు. వాళ్ళ ఏదైనా ఉంటే న్యూస్ ఛానల్లో చూడడమే, పేపర్లో చదవడం. ఆ పేపర్ కూడా నేను సరిగా చదవా, ఎప్పుడన్నా న్యూస్ చూస్తా, అది కూడా ఎక్కువ అంత పెద్దగా కాదు. కాకపోతే మనిషి మంచోడే, ఎవరి జోలికైతే పోడు. ఇంతవరకు అయితే ఎవరితోని ఇట్లాంటి గొడవలు కానీ కొట్టుకోవడం కానీ ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదు నాకు తెలిసినంతవరకు. వాళ్ళ భార్య మీతో ఏమైనా షేర్ చేసుకున్నదా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది? అదేం లేదు. వాళ్ళ భార్య మాది చిన్న కిరాణం, అది సరిగా నడవదు, కానీ ఎప్పుడన్నా వస్తుంది ఏమన్నా కొనుక్కొని పోతుంది, కానీ ఇలాంటి విషయాలు రావు, మేము కూడా టచ్ చేయము. నిన్న జరిగిన తర్వాత మీతో ఏమన్నా మాట్లాడారా? ఎవరు? రాజలింగం భార్య. లేదు, నన్ను చూసింది, కానీ లాస్ట్ టైంలో అంటే కొంచెం పొద్దుపోయినాక నేను చాలాసేపటికి వెళ్ళినాక అంతే రవణ అని ఏడిచింది అంతే. ఇక అక్కడంతా పోలీసులు ఉన్నారు, పబ్లిక్ ఉన్నది. ఇక వాళ్ళు నేను మార్చిపోయి ఆయన శవాన్ని మాత్రం చూడడం జరిగింది. ఇక అది ఏం జరిగిందనేది ఇవాళ మళ్ళీ పేపర్లో చూస్తే, న్యూస్లో చూస్తేనే తెలిసింది. అనుకున్నారు ఏదో అట అది వేరు. అది చట్టపరంగా న్యాయపరంగా ఏం జరిగిందో, అంతకుముందు ఏం జరిగిందో, ఎవరెవరికి మళ్ళీ ఏం జరగనున్నదో ఇక అది భగవంతునికే తెలవాలి. ఈ కేసీఆర్ కాళేశ్వరం దాని మీద గొడవ చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాడు కదా అతను, దీని గురించి ఎప్పుడైనా మీతో మాట్లాడతారా? అట్లాంటివి అట్లాంటివి మాకు రావు, ఎందుకంటే నేను పొలిటికల్ కాదు, నేను ఎవరికి అది కాదు, నా పని ఏందో నేను చేసుకుంటూ పోతా తప్ప నేను అంత పట్టించుకోను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.